దేవుని వాక్యాన్ని మనం చెప్పుకుందాం. నిన్ను కాపాడువాడు కొనకొడు. ఇది మన అంశం. ఇది ఈ దినం మనం చెప్పుకునే వాక్యం. నిన్ను కాపాడువాడు కొనకొడు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనకొడు, నిద్రపోవడానికి కింద 4వ వచనంలో కూడా ఉంది. మనల్ని కాపాడే దేవుడు కొనకొడు, నిద్రపోవడం. ఆయన కునుపాటైనను లేదు ఆయనకి. మన కాపాడే దేవుడు కొనకడు కాబట్టి, కొనకొడు, నిద్రపోడు కాబట్టి మనం ఏం చేయాలి? హాయిగా మనం నిద్రపోవాలి కదండి. హాయిగా మనం కునికేయాలి కదండి. అంతే కదా. మన కాపాడేవాడు ఒక ఆయన కొనకొడు, నిద్రపోడు. కాబట్టి మనం హాయిగా నిద్రపోవాలి కదండి. హాయిగా కునికేయాలి కదండి. మనం లేదు మనం ఏం చేయాలంటే, ప్రభునందు ప్రియులరా, మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, మన రక్షణ కాపాడుకోవటానికి, మన నిరీక్షణ కాపాడుకోవటానికి, మన భక్తిని కాపాడుకోవటానికి మనం కూడా ఎలా ఉండాలండి? మనం కొనకుండగా మెలకువ కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభువారే చెప్పారు. ఒలివ కొండకి ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం, 41వ వచనం, 43వ వచనంలో మీరు చూసుకోండి. ఏమనుందంటే, మీరు మేలుకొని ఉండలేరా? యేసు ప్రభువారు శిష్యులు తీసుకెళ్ళాడు. మీరు ఇక్కడ ఉండండి అని కొంతమందిని ఉంచాడు. ముగ్గురిని, పేతుర్ని, యోహాన్ని, యాకోబుని ఇంకొంచెం దూరం తీసుకెళ్ళాడు. ఎక్కడ మీరుండి ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన కొంచెం దూరం వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసి ఓసారి మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం, ఎలాగున్నారు. ప్రభు ఏం చెప్పాడు? ఇక్కడ ఉండి మీరు ప్రార్థన చేయమన్నాడు. కనిపెట్టండి, ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన ప్రార్థన చేసి వచ్చారు. వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారు. ప్రభు మాట వినలేదు. మెలకుగా ఉండండి అని చెప్పి వెళ్ళాడు. మెలకుగా ఉంటే మంచి నిద్రపోతున్నారు. అప్పుడు ఆ మాట చెప్పాడు 40వ వచనం, మీ ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? చాలండి అన్నాడు. మేల్కొని ఉండాలని యేసుప్రభువు వారు చెప్పారు. రెండో మాటలో చూసినట్లయితే మెలకువగా ఉండండి అని, మేల్కొని ఉండమని మొదలు చెప్పాడు. రెండోసారి 41లో మెలకువగా ఉండలేరా? మీరు మెలకువగా ఉండలేరా అన్నాడు రెండోసారి. మూడోసారి 43లో ప్రభునందు ప్రియులరా, వారు నిద్రించుట చూశాడు. బాగా నిద్రపోతున్నారు. 3 సార్లు వాళ్ళకి మెలకువగా ఉండాలని చెబుతూ వాళ్ళని పరీక్షిస్తే శిష్యులు ఏం చేశారండి? నిద్రపోయారు. ప్రభునందు ప్రియులరా, మనం కూడా, మనకు ఒక వాగ్దానం ఉంది కదా. మన దేవుడు, మన కాపాడే దేవుడు నిన్ను కాపాడువాడు కొనకొడు. మన కాపాడువాడు కొనకడు కాబట్టి మనం కునికేసినా పర్లేదని అనుకోకండి. మనం కొనక్క మేల్కొని ఉండాలని, మెలకువగా ఉండాలని, నిద్రపోకుండా దేంట్లోనూ ప్రభునందు ప్రియులు ఎందుకు మనం మెలకువగా ఉండాలంటే, మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, మన రక్షణ కాపాడుకోవటానికి, మన నిరీక్షణ కాపాడుకోవటానికి, మన భక్తిని కాపాడుకోవటానికి మనం కూడా భక్తి విశ్వాసాల్లో మెలకువ కలిగి మనం ఉండాలి. మన దేవుడు ఎప్పుడూ రాత్రి పగలై నిద్ర లేదు. ఆయన కాపాడటానికే ఆయన కొనకొడు, నిద్రపోడు. అలాంటి దేవుని పట్ల మనం కూడా కొనకక నిద్రపోక మెలకుగా ఉండాలని యేసయ్య కూడా తన శిష్యుల్ని హెచ్చరించినట్లు ఆ మాటలు మనల్ని కూడా ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం కూడా మెలకుగానే ఉండాలి. ఆయన భక్తులు మెలకుగానే ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25లో, 3వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి అని వ్రాయబడింది. 2 చోట్ల ప్రకటన గ్రంథంలో 2 చోట్ల రాయబడింది ఏంటంటే, మీకు కలిగిన దానిని
మీకు ఏదైతే కలిగిందో కలిగిన దాన్ని గట్టిగా ఎవడు అపహరింపకుండగా నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటాన్ని అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. మరో చోట అదే మాట, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి అని అన్నాడు. మెలకువగా ఉండి దేవుడు మీకు ఇచ్చిన కిరీటాన్ని, దేవుడు మీకు ఇచ్చిన అర్హతని, దేవుడికి మీకు ఇచ్చిన యోగ్యతని, దేవుడు మీకు ఇచ్చిన రక్షణను, విశ్వాసమును, నిరీక్షణను, భక్తిని కాపాడుకోవటం కోసం, దేవుడు మనల్ని కాపాడు కోసం కొరకడు నిద్రపోవడం, మెలకుగానే ఉన్నాడు మన కోసం. మనం కూడా ప్రభు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకొని ఎవడో అపహరింపకుండా ఉండేటట్లు మనం కూడా మెలకుగా ఉండాలని ఈ వాక్యం మనకు తెలియచేయబడతా ఉంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియుడు, ఇశ్రాయేలీయులు దేవుని వాక్యమును ధ్యానించువారు, చదివేవారు. ధర్మశాస్త్రం వారిది. ఇజ్రాయేలీలకి దేవుని ధర్మశాస్త్రం దేవుడిచ్చాడు. ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. క్రైస్తవులు అయినటువంటి మనకు కూడా దేవుని గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. రోమపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ధర్మశాస్త్రం వీరిది, లేఖనాలు వీరివి, ప్రవచనాలు వీరివి. ఎవరివి? ఇశ్రాయేలీలు. క్రైస్తవులు కూడా మనకి ప్రవచన, ఈ గ్రంథం మన చేతిలో ఉంది, మన చేతిలో పెట్టాడు దేవుడు. మనకి వాక్యం ఇచ్చాడు, మనకి ఇజ్రాయేలుకి ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. కనుక ధర్మశాస్త్రం, బైబిల్ జరిగిపోయినవి చెప్తున్నది, జరుగుతున్నాయి చెప్తున్నది, జరగబోయి చెప్తున్నది. కాబట్టి అనేక విషయాలు మనకి తెలియాలి. బైబిల్ చదివేవారికి, వినేవారికి, ధ్యానించేవారికి తెలుస్తుంది, గ్రహించాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వీరికి జరిగిపోయినవి తెలుసును, జరుగుతున్నాయి తెలుసును, జరగబోయి తెలుసును. అలాగే క్రైస్తవులు కూడా అలాగే తెలియాలి, తెలుస్తాయి కూడా. అడ్వాన్స్డ్గా ఉండాలి, మనం ముందుగా ఉండాలి. మనం ప్రతి విషయానికి ముందుగా మనం ఉండాలి. హల్లెలూయా. మనం సిద్ధపడి ఉండాలి. ఇశ్రాయేలు కూడా సిద్ధపడి ఉండాలి, మనం కూడా సిద్ధపడి ఉండాలి. కొన్ని విషయాలు మనకు జరగబోయి తెలుస్తాయి కాబట్టి సిద్ధపడి ఉండాలి. ఈనాడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ ఎప్పుడో బోధించబడ్డాయి. ఎప్పుడో 2000 సంవత్సరాల తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితులు అని ఎంతోమంది బోధకులు గతకాల్లో బోధ చేశారు, చెప్పారు. బైబిల్లో ఉంది ఇలా జరుగుతుందని. ఇంకేమైనా ఉందంటే, సువార్త వినబడిన దినాలు వస్తాయి, కరువుట వస్తుంది. అది అన్నపానాలు లేకపోయే కరువు కాదు, అది దేవుని మాటలు వినబడకపోయే కరువు వస్తుంది అని ముందుగానే ఎప్పుడో చెప్పబడింది. బైబిల్లో జరగబోయేది చెప్పబడింది ఆమోసు గ్రంథంలో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అదే రీతిగా ఇంకా రానున్న కాలంలో బైబిల్ ఉండదు, వాక్యం చెప్పేవారు కూడా ఉండకపోవచ్చు అని ముందుగానే చెప్పబడి. అందుకని మనము సిద్ధంగా ఉండాలి. అన్ని విషయాలు ఇశ్రాయేలు సిద్ధంగా ఉండాలి, మనము కూడా సిద్ధంగా ఉండాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదివితే, అనేక మంది యూదుల్లోనూ ఇశ్రాయేలీల్లోనూ యేసు ప్రభుని చూడటానికి, యేసు ప్రభు వారు తిరిగి బ్రతికించినటువంటి, మృతుల్లోంచి తిరిగి లేచిన లాజర్ని చూడటానికి అనేక మంది వచ్చారంటే, యేసు ప్రభుని చూడటానికి. ఆ లాజర్ని చూడటానికి కూడా, మృతుల్లోంచి తిరిగి లేచిన లాజర్, 4 దినాల తర్వాత లేచిన లాజర్ని చూడటానికి కూడా వచ్చారట. చదవండమ్మా వాక్యం. కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూసుటకు మాత్రమే గాక మృతుల్లోండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి.
అతన్ని బట్టి యూదుల్లో అనేకులు, ఇక్కడ గమనించండి, తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. చాలండి. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో జరిగిపోయింది రాయబడింది, జరుగుతున్నాయి రాయబడ్డాయి, జరగబోయి కూడా రాయబడ్డాయి. బైబిల్ చదివేవారు, వినేవారు, ధ్యానించేవారికి ఈ మూడు విషయాలు మనకు తెలుస్తాయి, గ్రహించగలగాలి మనం. అలాగే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు, యూదులు, ప్రభునందు ప్రియులారా, గ్రంథం వారి చేతిలో ఉంది, బైబిల్ వాళ్ళ చేతిలో ఉంది. కానీ వారు ఎవరు నమ్మారంటే, ఎవరు వచ్చారంటే సామాన్యమైన ప్రజలు. ఎవరు వచ్చారండి యేసుని చూడటానికి? సామాన్యమైనటువంటి ప్రజలు వచ్చారు యేసుని చూడటానికి. ఆయన మృతులోంచి లేపిన లాజర్ను కూడా చూడటానికి వచ్చారు. వచ్చి ప్రభునందు ప్రియులారా, తమ వారిని విడిచిపెట్టేసి యేసుని నందు విశ్వాసం ఉంచారు. తమ వారిని విడిచిపెట్టేసి యేసుని వెంబడించారు, యేసునందు విశ్వాసం ఉంచారు. తమవారు ఎవరు? తమవారు యూదుల్లో, ఇశ్రాయేలులో ప్రాముఖ్యమైన జనం ఒకరు ఉన్నారు, ప్రత్యేకమైన వాల్యుబుల్ ప్రజలు ఉన్నారు వారి మధ్యన. ఎవరంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి ఒక విలువైనటువంటి ప్రజలు వారిలో ఉన్నారు. అలాంటి వారందరినీ విడిచిపెట్టేసి ఎవరు వచ్చారు యేసుని చూడటానికి? సామాన్యమైన ప్రజలు వచ్చారట. సామాన్య ప్రజలు వచ్చి ఆయనందు విశ్వసించారు, తమ వారిని విడిచిపెట్టేశారు. యోహాను సువార్త 12:20. కొందరు పండగలో గ్రీసు దేశస్థులు వచ్చారు, యేసుని చూడటానికి వచ్చారు, యేసుని అంగీకరిస్తున్నారు. వారిలో 11:46. 11:46. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిన. పరిసయ్యులు చాలా విలువైనటువంటి వారు, పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. వీళ్ళు చెప్తున్నారు. సామాన్యమైన ప్రజలు వెళ్ళి, అయా యేసు ప్రభు చేసిన కార్యాలు ఇవి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలిపోయాయి, ఎంత ఆశ్చర్యము, యేసు ప్రభు వారు ఎంత అద్భుతాలు చేస్తున్నారు, ఆయన ఎంత గొప్పవాడు అని సామాన్యమైన ప్రజలు ఎవరికి చెప్తున్నారండి? సామంతులకు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? సామంతులకు చెప్తున్నారు. సామాన్యమైన ప్రజలేమో యేసుని వెతుకుతూ, యేసునందు విశ్వాసం ఉంచు, ఆయన చూడాలని, ఆయన గొప్ప కార్యాలు ప్రకటిస్తూ ఆయన్ని అందు విశ్వాసం ఉంచి నడుస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఎవరు వెతుకుతున్నారు? ఎవరు యేసుని చంపాలని చూస్తున్నారంటే, అసలు యేసును తెలుసుకొని ఆరాధించి ఆయన గొప్ప దేవుడని వీళ్ళందరికీ చెప్పవలసినటువంటి వాళ్ళు ఆయన చంపాలని చూస్తున్నారు. సామాన్యమైన ప్రజలు ఆయన వద్దకు వచ్చి ఆయన చూసి ఆయన ఆరాధిస్తూ ఆయన కార్యాలు అందరికీ చెబుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. చూద్దామండి. యోహాను సువార్త 11:56-57 వాళ్ళు ఎవరిలో యేసుని వెతుకుతూ దేవాలయంలో నిలబడి, మీకేమి తోచుచున్నది, ఆయన పండుగకు రారా ఏమి, ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ప్రధాన యాజకులను, పరిసయ్యులను ఆయన ఎక్కడున్నది ఎవరికైనా తెలిసి ఉన్న ఎడల ఆయన పట్టుకొనగలుగుటకు మాకు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి. ప్రభునందు ప్రియులరా, యేసుని పండగలో చంపేద్దాం, ఎక్కడున్నాడో, పండగకు వస్తాడా రాడా అని యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, అక్షర జ్ఞానం కలిగిన వాళ్ళు, చాలా ధనవంతులు, భాగ్యవంతులు అందరూ కూడా ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. 12:19 12:19 కూడా చదువుకునే మాట త్వరగా చదవండి. 12:19 పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోతున్నావో చూడుడి,
ఇదిగో లోకం ఆయన వెంట వెళ్ళిపోతుంది. లోకం ఆయన అంటే వెళ్ళిపోతుంది. మన ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. ఆయన చంపాలనుకున్నాం, చంపలేకపోతున్నాం. మన ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. లోకం ఆయన వెనకాల వెళ్ళిపోతుందని వీళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటున్నారు. 11:47 అమ్మ, 11:47. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మనం ఏమి చేయుచున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడు. మనం ఇలాగ చూచుచూ ఊరుకుండేది అట్లా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియుల, మనం ఏం చేద్దాం? లోకం ఆయన వెనకాల వెళ్ళిపోతుంది. మన స్థలము మన స్థానము ఆయన ఆక్రమించేసుకునే పరిస్థితి వచ్చేలాగా ఉంది అని వాళ్ళు చెప్పుకున్నారు. అపోస్తుల కార్యం 4:16 చదువుకుందాం. అపోస్తుల కార్యం 4:16 కూడా చదువుకుందాం. 4:16. ఈ మనుషుని మనం ఏమి చేయుదుము? ఆయన వల్ల పరిశుద్ధమైన వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని స్పష్టమే, అందరికీ తెలుసును. వీళ్ళు ఈ అపోస్తలులు వాళ్ళు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఒక కుంటివాడిని బాగు చేశారు. ఒక కుంటివాడిని బాగు చేశారు. ఇది జరగలేదని చెప్పడానికి వీర్లేదు, అందరికీ తెలిసిందే. మనం ఏం చేద్దాం వీళ్ళని అని అపోస్తుల గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. యేసుని గురించి కూడా ఆలోచిస్తున్నారు. వీళ్ళకి ఏం తెలుసును? ప్రభునందు ప్రియుల ధర్మశాస్త్రం తెలుసు, జరిగినవి తెలుసు, జరగబోయే తెలుసు, జరుగుతున్నవి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు లేఖనాలు పరిశీలిస్తారు కాబట్టి, ధ్యానిస్తారు కాబట్టి, చదువుతారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసుండు కూడా యేసు ప్రభుని ఎలా చంపుదమా, ఎలాగ చంపితే దొరుకుతాడా అని మన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ప్రభునందు ప్రియుల క్రైస్తవుల్లో కొందరు వాల్యుబుల్ ప్రజలు, తెలివైనటువంటి ప్రజలు. నిజంగా క్రైస్తవుల్లో చాలామంది తెలివైనటువంటి వాళ్ళుగా మనం కూడా ఉన్నాం. ఈ ఇశ్రాయేలీలో యూదుల్లో కూడా తెలివైనటువంటి ప్రజలు, చాలా జ్ఞానవంతులు ఉన్నారు. అక్షర జ్ఞానం గలవారు, ధనవంతులు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు మొదలగు మన ప్రభు అయిన యేసుని వెనుకకు నెట్టేసి వారు ముందుకి సాగిపోవాలని, ముందుకెళ్ళాలని చూస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు వెనక నెట్టేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలని చూస్తున్నారు. యేసు ప్రభు వారు ఆయన గురించి బైబిల్లో రాయబడింది, వాళ్ళు వాటిని ధ్యానిస్తున్నారు, వారు చదివారు, ధ్యానించారు, కానీ వారు తెలుసుకోలేకపోతున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు ఇశ్రాయేలుకు ముఖ్యముగా శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు దేవుడు ముందుగానే జరగబోయేవి ప్రవక్తల లేఖనములు వాళ్ళు అనేకసార్లు చదివారు, ధ్యానించారు. ప్రభునందు ప్రియులారా, రక్షకుడైనటువంటి యేసును గూర్చి మరి బైబిల్లో చెప్పబడి ఉండలేదా? వారు చదవలేదా? వారు మరి ధ్యానించలేదా అని చూసినట్లయితే వారు చదివారు, ధ్యానించారు. లేఖనాలలో అనేక మాటలు బైబిల్లో ముందుగానే గ్రంథంలో, ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి. ఇంత చదువుకుని, ఇంత మరి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ ప్రభు వస్తే ప్రభుని చంపాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏం రాయబడిందో లేఖనాల్లో చూద్దాం. ప్రభు గురించి ఏం రాయబడిందో చూద్దాం. అపోస్తలుల కార్యం 3 22 నుంచి 26 వరకు చూసి, ముందు 26 చదవండి చూద్దాం. అక్కడ ఒక వాక్యం రాయబడి ఉంది. మీలో మీ దుష్టత్వం నుండి మిమ్మల్ని విడిపించుటకు ఒక ఆయన నేను పంపించబడతాడు అని ముందుగానే చెప్పబడింది వాళ్ళకి. మరి ఈ లేఖనాలు వాళ్ళు చదవలేదా, ధ్యానించలేదా, వాళ్ళు ఆ లేఖనాలు చదవలేదా అని మనం ఆలోచించినట్లయితే వారు చదివినా కానీ అన్నీ వాళ్ళకి మరుగు చేయబడిపోయాయి. అందుకని యేసును చంపాలని వాళ్ళు చూస్తున్నారు. 7:37 చూడమ్మా. 7:37 చూడు. అపోస్తుల కార్యం. కాబట్టి ఒక ప్రవక్తను
మీ సహోదరులో మీకు పుట్టించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీలో ఒక ప్రవక్త పుడతాడు, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని కాపాడటానికి ఒక ప్రవక్త మీలో ఒక పుడతాడు అని వాళ్ళకి చెప్పబడింది, ముందుగానే చెప్పబడింది. ఒక ప్రవక్త పుడతాడని చెప్తే, ప్రవక్త పుడితే ఆ ప్రవక్త అయిన యేసు ప్రభుని వాళ్ళు సంపాలని చూస్తూ ఉన్నారు. ఆదికాండం 3:15 మొట్టమొదటి ఆదికాండంలోనే చెప్పబడింది. దానికి ఏమని చెప్పబడిందంటే 3:15 దేవుడైనటువంటి యెహోవా ఆదాము అవ్వలతోనే మొట్టమొదట ఆయన చెప్పాడు, స్త్రీకును నీకును నీ సంతానంలోకి వైరం కలగజేస్తాను, అది నిన్ను తల మీద కొడతావు, నువ్వు దాన్ని మడి మీద కొడతావు, వైరం స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలగజేస్తాను అని ప్రభునందు ప్రియులారా ఒక ప్రవచనం దేవుడు ఆదాము అవ్వలతోనే చెప్పాడు. ఆదికాండం 3 యేసుప్రభు పుడతాడు, యేసుప్రభు ఈ లోకానికి వస్తాడు అని ఆయన ఒక లేఖనం ఒక ప్రవచనం అక్కడ చెప్పబడింది. జరగబోయేది అక్కడ రాయబడింది, జరగబోయేది రాయబడింది బైబిల్లో. మొట్టమొదటి ఆదాము అవ్వలకే దేవుడు చెప్పాడు, స్త్రీ సంతానానికి ఆమె సంతానానికి, అంటే సాతాను సంతానానికి వైరం కలుగుతుంది, మరి మీకు వైరం కలుగజేస్తాను, స్త్రీ సంతానం వల్లే మీకు రక్షణ కలుగుతుంది అని దేవాతి దేవుడైన యెహోవా ముందుగానే వాళ్ళకి తెలియపరిచాడు. కానీ అది వాళ్ళ కన్నులకు మరుగైపోయింది. అనేకసార్లు చదివారు కానీ వాళ్ళు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, మరి ధనవంతులు, అక్షరజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అన్నీ చదువుతున్నారు. కానీ మరి యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చంపి వీళ్ళు ముందుకెళ్ళిపోవాలని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 18:16 18 చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 18:16 నుండి 18 వరకు చదువుకుందాం. కొన్ని లేఖనాలు ప్రభు గురించి బైబిల్లో ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి. ఇవన్నీ మరి వీళ్ళు చదివారా, చదవలేదా, ధ్యానించారా, ధ్యానించలేదా? మరి ధర్మశాస్త్రోపదేశకులని, శాస్త్రులని, పరిసయ్యులని, ప్రధాన యాజకులని వారి పేరు కలిగిన గొప్ప పేరు కలిగినటువంటి వాల్యుబుల్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా యూదుల్లో, అలాగే క్రైస్తవులు కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ చదువుకున్నవాడి కంటే సాకలోడు మెరుగు అన్నట్టుగా కొంతమంది చదువుకున్న వాళ్ళే చాలా మరి దేవునికి విరోధంగా నడుస్తూ దైవ సంబంధమైన విషయాలు గ్రహించకుండా ఉంటున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. చదువుదామండి. నా వంటి ప్రవక్తను మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును, ఆయన మాట మీరు వినవలెను. చాలండి, ఆయన మాట మీరు వినవలెను. దేవుడు నాలాంటి ప్రవక్త ఒకడు పుడతాడని మరి ప్రవక్త అయినటువంటి మోషే గారి ద్వారా మరి వారికి ద్వితీయోపదేశకాండంలో కూడా చెప్పబడింది. కనుక వారి మాట మీరు వినాల, ఆ ప్రవక్త మాట మీరు వినాల, ఆ దేవుని కుమారుడు మాట మీరు వినాలి అని అక్కడ చెప్పబడింది. యెషయా గ్రంథం 7:14 మనకు అందరికీ తెలిసిన వాక్యం, కన్యక గర్భవతి కుమారుని కంటది, ఇమ్మానుయేలు అని పేరు పెడతాను అక్కడ రాయబడింది. 9:6 యెషయా గ్రంథంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని అక్కడ వారికి రాయబడి ఉంది. అలాగే 11:1 ముద్దు నుండి సిగురు పుట్టును అని అక్కడ యేసు ప్రభు వారి గురించి అక్కడ కూడా 11 రాయబడింది. 53 ఆయన పుట్టుక గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన భరించేటువంటి శ్రమల గురించి 53 అంతా కూడా యెషయా గ్రంథంలో రాయబడింది. ఎవరి కోసం? ప్రభువు కోసం రాయబడ్డాయి. అన్నీ ఇన్ని వేదములో ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటుండగా ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, యూదుల్లో గొప్పవారు అనబడ్డ వారు, ధనవంతులు అనబడ్డ వారు, అక్షర జ్ఞానం కలిగినటువంటి వారు ఇలాంటి యేసు ప్రభుని చంపాలి, ఎలా చంపుదామా మా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోతున్నప్పుడు మన ప్రయత్నాలు ఎలా నిష్ప్రయోజనం అయిపోతున్నాయో చూడు అని వాళ్ళు చెప్పుకుంటూ చాలా వెనకబడిపోతున్నారు. ఇంతకు నేను చెప్పేది ఏంటంటే, అలాంటి గొప్ప వారే
యేసు ప్రభుని తెలుసుకోలేకపోయారు, యేసు ప్రభుని నమ్మలేకపోయారు, యేసు ప్రభుని గ్రహించలేకపోయారు. ఆయన దేవుడని, దేవుడు కుమారుడని నమ్మలేకపోయారు. అయితే ఎవరికి బయలుపరచబడింది? ఎవరు యేసు ప్రభు దగ్గరికి వచ్చారంటే అతి సామాన్యమైన ప్రజలు, విద్య లేనటువంటి వారు, చదువు లేనటువంటి వారు, బలహీనులు, ప్రభునందు ప్రియులరా, పేదలు, సామాన్యమైన ప్రజలు యేసు దగ్గరికి రాగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు క్రైస్తవుల్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళే వాళ్ళకి తికమకలాడిపోతున్నారు, త్రొట్టిల్లిపోతున్నారు. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలతలేదు, ఏం చెయ్యాలో కూడా తెలతలేదు వాళ్ళకి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సామాన్యమైన ప్రజలే చక్కగా ప్రభు మాటలు గ్రహిస్తున్నారు, ప్రభువుని వెంబడిస్తున్నారు, ప్రభులో జీవించటానికి వారు తీర్మానం చేసుకున్నారు. కానీ చదువుకున్న వాళ్ళే చాలామంది, అక్షర జ్ఞానం గలవాళ్లే, మహా పండితులను వాల్యుబుల్ పర్సన్సే ఏమవుతున్నారంటే దేవునికి దూరమైపోతూ దేవుణ్ణి, ప్రభువుని చంపేసి వాళ్ళు ముందుకెళ్ళిపోవాలని, వాళ్ళని ఎలా చంపుదమా ప్రభునని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖనములు బట్టి ధ్యానించి చదివి గైకొనవలసిన వారు యేసుని పండగలో చంపాలని ప్రయత్నం చేయటం ఎంత విచారకరమో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇలాగ చేయుచున్నారు అని మనం ఆలోచించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26 మొదటి అధ్యాయం 26 నుంచి 31 వచ్చిన మనకు చదివినట్లయితే కొన్ని మాటలు అక్కడ మనకు కనబడతాయి. చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెరివారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ఎంత ధన్యులు మనం, ఎంత ధన్యులు. ఇంత ఇశ్రాయేలు ప్రజల్లో అంత గొప్పవాళ్ళు, వాల్యుబుల్ పర్సన్స్ అంతా కూడా యేసు ప్రభుని తెలుసుకోవాల్సిన వాళ్ళు, యేసు ప్రభుని ఆరాధించవలసిన వారు యేసు ప్రభుని చంపాలని చూస్తున్నారు. చంపేసి వాళ్ళు ముందుకెళ్ళిపోవాలా, మరి ఆయన్ని వెనక పెట్టాలా, మనం ముందుకెళ్ళిపోవాలని చూస్తున్నారు. సామాన్యమైనటువంటి ప్రజలు ప్రభునందు ప్రియులరా యేసుని వెతుక్కుంటూ వచ్చి ఆయన చూడాలని, ఆయన చేసిన కార్యాలు చూసి ఆయన కార్యాలు ప్రకటిస్తూ ఆయన్ని అందు విశ్వాసం ఉంచి ఆయనలో వెంబడించి నడిపించబడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుచేతనంటే ప్రభునందు ప్రియులరా, ఇదిగో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరు ఏర్పాటు చేసుకున్నాడంటే మరి అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు, సామాన్యమైనటువంటి ప్రజలు, బలహీనులైనటువంటి వారు, ప్రభునందు ప్రియులరా అయోగ్యులు, నీచులు, ఇలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వారందరూ కూడా ఆయన వెతికి, ఆయన వెంటాడి, ఆయన తిరిగి లేపినటువంటి లాజర్ను కూడా చూడటానికి వచ్చి అనేక మంది ప్రజలు, గ్రీకు దేశస్థులు, మరికొందరు అన్యజనులు అనేక మంది ఆయన వెంబడించారు. కానీ ఆయన ప్రజలే, ఆయన వారే ఆయన్ని ఏం చేశారండి? ఆయన్ని చంపాలని వెతుకుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి వారు 20వ వచనం చదువమ్మా. అందులోనే కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చేసి ఉండెను కదా. శాస్త్రి ఏమైపోయాడు, జ్ఞాని ఏమైపోయాడు, ఈ పండితులంతా ఏమైపోయారు? వాళ్ళకి ఎలా ఎందుకు తెలియలేదు? వాళ్ళకి దేవుడు ప్రభునందు ప్రియులరా
ఈ లోక జ్ఞానం ఏం చేశాడండి? వెరితనంగా చేసి, ఈ లోక జ్ఞానం వెరితనం. ఈ లోకంలో చాలామంది జ్ఞానవంతులు పండితులు లేకపోలేదు. సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభునందు ప్రియులరా, కొంతమంది న్యాయాధిపతులు, జడ్జీలు, లాయర్లు, ఎంతోమంది బాగా జ్ఞానవంతులు ఉన్నారు. కానీ వారికి తెలియలేదు కానీ సత్యం. ప్రభునందు ప్రియులరా, ఏమైపోయింది వీరి జ్ఞానం? వారి జ్ఞానం చేత దేవుని తెలుసుకోగలిగారా? దేవుని దగ్గరికి రాగలిగారా? దేవుణ్ణి ఆరాధించగలిగారా? దేవుణ్ణి ఆరాధించలేదు, తెలుసుకోలేదు. సరిగత ఆయన్ని సంపాలి, ఎలా సంహరించుదామని, పండగలో వస్తాడా రాడా, వస్తే ఎలా పట్టుకోవాలి, ఇలాంటి ఆలోచన చేశారు. కానీ యేసుని వారు నమ్ముకోలేకపోయారు. యేసు దేవుడని తెలుసుకోలేకపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని గూర్చిన సత్యమును, మర్మమును మీరు నాకు బయలుపరచాలి అని దేవుణ్ణి మీదే ఆధారపడితే తప్ప ఆయన గూర్చిన మర్మము, దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది, అది బయలుపడదు. అది బయలుపడాలంటే, దేవుడి గురించి నీకు తెలుసుకోవాలంటే, దేవుని తెలుసుకోవాలంటే, భక్తిని గూర్చిన మర్మం తెలుసుకోవాలంటే నిన్ను నీవు తగ్గించుకొని, ప్రభా నేను తెలివి తక్కువాడిని, ఎంత జ్ఞానివైనా, ఎంత తెలివైన వాడువైనా, ఎంత పండితుడువైనా నిన్ను నీవు తగ్గించుకొని, దేవా ప్రభా నీ గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను, నాకు బయలుపరచబడాలి, నేను తెలుసుకోవాలి, నీ సత్యం తెలుసుకోవాలి, నీ భక్తిని తెలుసుకోవాలి, నీ గురించి నేను తెలుసుకోవాలని ఎవరైతే తగ్గించుకొని, దేవా నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడిగితే తప్ప, దేవుని మీద ఆధారపడితే తప్ప దేవుని తెలుసుకోవటము మన సొంత జ్ఞానంతో దేవుని మనం తెలుసుకోలేమని దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. హల్లెలూయా. అందుకని ఈ లోక జ్ఞానం ఏమైను, శాస్త్రీయమైను, జ్ఞాని ఏమైను, ఈ లోక జ్ఞానం దేవుడి దృష్టికి వెరితనంగా చేయబడింది. కానీ ఈ లోక జ్ఞానంతో దేవుని తెలుసుకోలేవు. దైవ జ్ఞానం కావాలన్నా, దేవుడు కావాలన్నా, దేవుడి గురించి సత్యం కావాలన్నా నిన్ను తగ్గించుకొని, ప్రభా నాకు బయలుపరచు, నీ గురించి, నీ సత్యాన్ని గురించి నేను తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని ఎవరైతే ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతారో, అలాగ సాగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభునందు ప్రియులరా దేవుని దగ్గరికి రాగలుగుతారు, దేవుణ్ణి ఆరాధించగలుగుతారు, దేవుణ్ణి పూజించగలుగుతారు. దేవుని గురించిన మర్మాలు వారికి మాత్రమే తెలుస్తాయి తప్ప అలాగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకే తెలుస్తుంది తప్ప, ఉన్నవారు నేను తెలివైన వాడిని, నేను జ్ఞానవంతుడిని అనుకునేటువంటి, మేము ప్రధానుడిని, నేను గొప్పవాడిని అనుకున్న వారు ఎవరికి కూడా ఈ సత్యం తెలుసుకోవటం సాధ్యము కాదని చెప్పబడతా ఉంది. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగత్పతి ముందుగానే దీనిని దేవుడు ఆయన మహిమ నిమిత్తము, మన మహిమ నిమిత్తము నియమించాను. అది లోకాధికారులు ఎవరికి తెలియదు. వారికి తెలిసి ఉండిన ఎట్లా దైవ స్వరూపేగు, మహిమా స్వరూపేగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇందును గూర్చి తన ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, మనుష్య హృదయమున గోచరము కాలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారికి తెలిసినట్లయితే యేసు ప్రభుని సిలువైకి పోసి ఉందురు. కానీ వారికి మర్మం తెలియలేదు. ఆ జ్ఞానవంతులైనటువంటి వారు, పండితులైనటువంటి వారికి, గనులైనటువంటి వారికి మర్మము తెలియలేదు. తెలిస్తే ఆయన సిలువేసి ఉండేవారు కాదు. కనుక వారికి తెలియదని ఇక్కడ చెప్పబడుతుంది. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉందని అక్కడ మనం చెప్పబడుతూ ఉంది. నిరాక్షేపముగా, ఆక్షేపం లేకుండా నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉంది.
ఆయన దైవభక్తిని కూర్చిన మర్మం గొప్పది. అదేదో సామాన్యమైనది కాదు, చాలా గొప్పది. అది వేళ నీవు నేను మనం తెలుసుకోగలిగామంటే ఇది చాలా మనం ధన్యులము, చాలా మనము దీవించబడినటువంటి వారు. దేవుడు దయ వలన, దేవుని కనికర వలన, లేకపోతే నీవు ఒకవేళ నిన్ను నీవు తగ్గించుకొని దేవా నువ్వు ఎవరివో నాకు కావాలి, దేవుడి గురించినటువంటి భయం కలిగి మీరు ప్రార్థన చేయడం ద్వారా మనం దేవుని దగ్గరికి మనం రాగలిగాం. సాధు సుందర్ సింగ్ గారు, ప్రభునందు ప్రియులరా, వారి తల్లి గారు ఇంచుమించు ప్రతి వారము 25 మందిరాలకి తీసుకెళ్ళేదంట కారులో. సాధు సుందర్ సింగ్ గారిని తీసుకెళ్ళినప్పుడు ఆ చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడే మా అమ్మగారు ఎన్ని దేవాలయాలు తిప్పుతుంది, ఇంతమంది దేవుళ్ళు ఉంటారా, దేవుడు ఒక్కడే కదా అని తన మనసులో ఒక మాట అతనిలోకి వచ్చింది. వచ్చి ఏంటి ఇంతమంది ఉండరు కదా, అసలు ఇందులో 20 మంది దేవాలయాల్లో అసలు దేవుడు ఎవరు, ఒకడే కదా దేవుడు, దేవుడు అనే పదానికి ఏకవచనం ఒకడే కదా, మరి ఇంతమంది దగ్గర తీసుకెళ్తుంది ఏంటి, ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలని చిన్నప్పుడే ఆ సాధు సుందర్ సింగ్కి ఇలాంటి ఆలోచన వచ్చిందంట. వచ్చినప్పుడు తన గదిలోకి వెళ్ళి ఆయన అనుకున్నట్ట, ఓ దేవుడా నువ్వు దేవుడు ఒక్కడవే కాబట్టి మా మమ్మీ ఇదిగో 25 దేవాలయాలు తీసుకెళ్ళి 25 దేవుడి దగ్గర మొక్కిస్తుంది కనుక ఈ 25 మందిలో ఎవరు నిజమైన దేవుడు నాకు కనబడితే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నేను మొక్కుతాను, నా జీవితాంతం నిన్ను మొక్కుతాను, నిన్ను పూజిస్తాను, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నువ్వు నాకు కనబడు అని చెప్పి అడిగాడట. ఇలాగ రోజు అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, కొన్ని రోజులు అడిగేటప్పటికి ఏ సమాధానం ఆయనకి రాలేదంట. ఒక రోజున అనుకున్నాడంటే ఎందుకు దేవుని చూడని బతుకెందుకు, దేవుడు అన్నాడా లేడా, ఉంటే నాకు కనబడలేదు, దేవుని చూడడం బతుకెందుకు, మరి దేవుడు ఉన్నాడు. ఎంతమంది ప్రజలు ఇలాగ ఆరాధన చేస్తున్నారు, ఇన్ని రకాలుగా చేస్తున్నారు, అసలు దేవుడు ఎవరో తెలుసుకుందాం అనుకుంటే నాకు కనబడలేదు, నేను ఆ దేవుని చూడడం బతుకెందుకు, నేను చచ్చిపోతాను అనుకుని తీర్మానం చేసుకున్నాడంట. మన ఇంటి వెనకాల నుంచి మరి ట్రైన్ వెళ్తుంది తెల్లవారుజామున, ఆ ట్రైన్కి తలకాయ పెట్టి చచ్చిపోతాను, నేను దేవుని చూడకపోతే ఎందుకు నేను బతకటం అనుకునేటప్పటికి ఆ రాత్రి అంతా పడుకున్నాడు. తెల్లారిపోతుంది, ఇంక ట్రైన్ వచ్చేస్తుంది, టైం అయిపోతుంది. అందుకని ఈ యొక్క సాధు సుందర్ సింగ్ అనేటువంటి చిన్న వయసులో ఈ కుర్రోడు లెగిసి మరి దేవుడు కనపడలేదు, నేను చనిపోతానని లెగిసి వెళ్ళి ఇలా తలుపు గడి తీయబోయేటప్పటికి యేసుప్రభువు వారు ప్రత్యక్షమయ్యాడంట. సాధు సుందర్ సింగ్, నేనేనయ్యా దేవుణ్ణి, నీ కొరకు రక్తం కార్చాను, ప్రాణం పెట్టాను, నేనే దేవుణ్ణి అన్నాడని కనిపించాడట. తలుపు గడి తీయకముందే ఆయన కనిపించాడట. అయితే నువ్వు క్రైస్తవుల దేవుడు కదా అన్నాడు. అవును, క్రైస్తవులకి కాదు నీకు కూడా దేవుణ్ణే అని ప్రభు మాట్లాడాడట. వెంటనే ప్రభునందు ప్రియులు తెల్లారాక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను యేసుప్రభు నమ్ముకున్నాను, యేసుప్రభు నిజమైన దేవుడు అన్నాడట. అమ్మమ్మమ్మో, ఎంత మాత్రం యేసుప్రభు నమ్ముకోవద్దు, మనకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, నీకు నచ్చిన దేవుడు నమ్ముకో అంటే లేదు, ఏ దేవుడు నాకు కనబడలేదు, ఆ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, నేను ఇలాగ అడిగాను, ఆయన చెప్పినట్టు నేను చేస్తానన్నాను, నేను ఆయనే దేవుడు అని చెప్పినప్పుడు వాళ్ళ చిన్నాన్నగారు తీసుకెళ్ళి బీరువలన్నీ తెరిచి బంగారం, వెండి, రూపాయలన్నీ చూపించి ఈ డబ్బంతా నీకే, నాకు పిల్లలు లేరు, మరి అన్న కొడుకువైనా నా కొడుకువైనా నువ్వే, ఇదంతా నీకే, నువ్వు జీవితాంతము తిని ఎంత ఖర్చు పెట్టినా నీకు తరగదు, ఇదిగో ఇది నీదే, నువ్వు ఆ పని చేయొద్దు, ఆ దేవుడిని నమ్మొద్దు, మనకు అనేకమైన మన గురువులు ఉన్నారు అని చెప్పినప్పుడు లేదు యేసుప్రభు వారు నాకు కనిపించాడు, నేనే దేవుడిని అని చెప్పాడు, మరి ఎవరు నాకు కనబడలేదు, నేను నమ్ముతానని చెప్పినప్పుడు మరోసారి అడుగుతానని చెప్పేసి మరి గదిలోకి వచ్చి, ఓ యేసుప్రభు మా తల్లిదండ్రులు ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయాలి నేను అడిగినప్పుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడంటే యేసుప్రభు వారు. ప్రత్యక్షమయ్యి సుందర్ సింగ్, ఇదిగో నేను చెప్పినట్టు చేస్తాను, నన్ను వెంబడిస్తాను అని అన్నావు కదా, నేను చెప్పినట్టు చేస్తాను అన్నావు కదా, మరి అయితే నేను చెప్పినట్టు చేస్తాను అన్నాడంట. చేస్తే మరి అయితే చెయ్యి అన్నాడంట. ఏం చేయాలి నేనంటే యేసుప్రభు వారు ముందు వెళ్ళిపోతున్నాడట, నా వెనకాల రా అని చెప్పేసి ఈ కుర్రోడు వెనకాల వెళ్ళిపోయాడట. టిబెట్ ప్రాంతం మంచు కొండలోకి తీసుకెళ్ళి యేసుప్రభు వారు అదృశ్యమైపోయాడట. ఆ మంచు కొండల్లో యేసుప్రభు గురించి తెలుసుకొని యేసుప్రభు గురించి ధ్యానించి
యేసుప్రభు గురించి పూర్తిగా తెలుసుకొని గ్రహించి యేసుప్రభు నమ్ముకొని గొప్ప పుస్తకం రాశాడు. ఆ సాధు సుందర్ సింగ్ అద్భుతమైనటువంటి మరి సేవ చేశాడు ఆ సాధు సుందర్ సింగ్. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు కూడా తెలుసుకోవాలంటే ప్రభునందు ప్రియులరా, నా చదువుంది, నాకు జ్ఞానం ఉంది, నేను పండితుణ్ణి, నేను ధర్మశాస్త్రోపదేశకుణ్ణి, నేను శాస్త్రుని, నేను పరిచయుణ్ణి ఇలాగ అనుకుంటే నేను ఘనమైనటువంటి వాళ్ళు మేము గొప్ప కులస్తులము అంటే దేవుడి గురించి నువ్వు తెలుసుకోలేవు. కానీ నువ్వు దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటే సాధు సుందర్ సింగ్ లాగా ఒక మాట అనాలి. ఏంటి ఆ మాట అంటే, ప్రభునందు ప్రియులారా, నిజమైన దేవుడు ఎవరో నాకు కావాలి, సత్యం ఏంటో నేను తెలుసుకోవాలి, ఆ సత్యం నాకు తెలియాలి. ఓ దేవుడా నాకు కనబడు, ఆ నిజ దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలని నువ్వు నాకు కనబడని చిన్న ప్రార్థన నువ్వు చేసుకుని నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేసినట్లయితే ప్రభునందు ప్రియులారా, తప్పగా అలాగైతే ఎవరైతే అలాగ అనుకుంటారో అలాంటి వాళ్ళే నిజమైన దేవుణ్ణి, నిజమైన సత్యాన్ని దగ్గరికి రాగలుగుతారు. అలాగ అనుకున్న వాళ్ళే రాగలుగుతారు. అలాగ అనుకోకుండా మేము అలాంటి వాళ్ళు, మేము ఎంతటోళ్ళం అనుకున్న వాళ్ళు ఎవరు కూడా దేవుని గురించి తెలుసుకునే జ్ఞానం తెలుసుకోవటానికి వారికి తెలియదు. బైబిల్లోనే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు అనేటువంటి వాల్యుబుల్ పర్సన్స్ వాళ్ళు వేదాల గురించి తెలుసు, గ్రంథం గురించి తెలుసు. కానీ యేసుప్రభు పుడతాడని అందులో అనేక వచనాలు చూపించాను మీకు. బైబిల్లో అనేక వచనాలు ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం నుండి యెషయా గ్రంథం నుండి అనేక అపోస్తుల కార్యాల నుంచి మరి ఒకరు పుడతాడు, ఒక మెస్సియా అనేటువంటి వాడు ఒకరు పుడతాడు, ఆయన ద్వారా మీకు రక్షణ కలుగుతుంది, ఆయనే నిజమైన దేవుడు అని చెప్పడానికి ఆయన ముందుగానే ఆయన గురించి రాయబడింది. ఆయన వచ్చారు, ఆయన వెళ్ళారు, ఆయన ఆ ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఎవరు తెలుసుకోగలరు అంటే సామాన్యమైన ప్రజలు తెలుసుకోగలిగారు. సామాన్యమైన ప్రజలు ఎందుకు తెలుసుకోగలిగారు అని మనం ఆలోచన చేసినట్లయితే, సామాన్యమైన ప్రజలు ప్రభునందు ప్రియులరా, దేవుడు ఎవరో తెలియదా, దేవుడు మాకు కావాలనుకున్నారు. ఆ యేసు ప్రభు వారి దగ్గరికి వారు రాగలిగారు. కనుక ఆ విధంగా దేవుని సన్నిధిలో ఇది మర్మము, భక్తిని కూర్చున్నటువంటి దేవుని కూర్చున్న మర్మము. ఇది ఒక గొప్ప మర్మం. ఈ మర్మం తెలియాలంటే దేవుణ్ణి అడగాలి మనం. ప్రభువా, నీ గురించిన మర్మం, నీ గురించిన భక్తి మర్మం, నీ గురించిన మర్మం నాకు బయలుపరచు, నేను తెలుసుకుంటానని ఎవరైతే తగ్గించుకొని అడుగుతారో వాళ్ళే దేవుణ్ణి సమీపించగలుగుతారు. సామాన్యమైన ప్రజలే దేవుని దగ్గరికి వచ్చారు. సామంతులు అన్నవాళ్ళు, అధికులు అన్నవాళ్ళు, గనులు అన్నవాళ్ళు, శాస్త్రులు అన్నవారు, ప్రధాన యాజకులు అన్నవారు దేవుణ్ణి చంపడానికి చూశారు. కానీ చంపి వారు ప్రభు కంటే ముందుకెళ్ళిపోతామని చూశారు, కానీ ప్రభుని తెలుసుకోలేకపోయారు. ఒకవేళ సోదరుడా, ఈ దినాన్ని దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన దేవుడు కొనకడో నిద్రపోడు. మర్చిపోకండి, మన దేవుడు కొనకడో నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కొనకడు, నిన్ను కాపాడువాడు కొనకడు. కాబట్టి నీవు కూడా కొనకక నిన్ను కాపాడే దేవుడు ఎలాగ ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన వాళ్ళు కలిగే మేలులేంటి అని మనం లేఖనాల ద్వారా పరిశీలన చేసి తెలుసుకొని చదువుకొని విని ఆయన్ని వెంబడించి మెలకువ కలిగి మనం కూడా మనకు కలిగిన దాన్ని, కలిగిన రక్షణను, మనకు కలిగిన విశ్వాసాన్ని, మనకు కలిగిన మరి భక్తిని ప్రభునందు ప్రియులారా మరి ఎవరు అపహరింపకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద. మనం కూడా ఆయన ఉన్నాడు కదా మనం కాపాడువాడని నువ్వు నిద్రపోక మెలకువ కలిగి ఉండాలని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.